నమస్తే అండి. నమస్తే. అండ్ స్పెషల్లీ షుగర్ పైన, షుగర్ వల్ల వచ్చే ఏవైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో ఇవన్నిటిపైన బాగా ఫోకస్ చేసిండ్రు కదా. సో దీనిపైన మీరు చేసిన స్టడీ ఏంది, మీకున్న ఎలిజిబిలిటీ ఏంది అనేది జనాలు తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఈ రోజులలో చెప్పిన కదా ఇందాక, గల్లీకి 10 హాస్పిటల్లో 1000 మంది డాక్టర్లు అయిపోయినరు. సో వాళ్ళ దగ్గర కాకుండా మీ దగ్గరికి నేను ఎందుకు రావాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వస్తుంది. దీనికి మీరు చెప్పేది? నేను ఏ ప్రొసీజర్ చేయాలన్నా, ఏ పెయిన్ ప్రొసీజర్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ నేను చూసేది పేషెంట్కి షుగర్ కంట్రోల్ ఉందా లేదా. ఆ స్టాటిస్టిక్స్ నేను త్రూఅవుట్ 1 year చూసుకుంటే 50% ఆఫ్ పేషెంట్స్ నేను వెనక్కి పంపిస్తా. ఎందుకు? షుగర్ కంట్రోల్ లేనందువల్ల. అండ్ వాళ్ళు ఎంత దూరాల నుంచి వస్తారు అంటే వైజాగ్, విజయనగరం. సో ఇట్స్ లైక్ లిటరలీ నాట్ పాసిబుల్ దట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం. సో అలాంటప్పుడు ఎందుకు ఈ ప్యాటర్న్ నడుస్తుందని నేను చూస్తే అందరికీ అన్కంట్రోల్డ్ షుగర్సే. అండ్ మార్కెట్లో ఏవి చేసినా డయాబెటాలజిస్టులు ఏం చేస్తారు, అయితే ఇన్సులిన్లు కానీ లేకపోతే మెట్ఫార్మిన్ కానీ ఈ మాత్రలన్నీ ఇస్తారు. మేమేమనుకున్నామంటే, సో ఎనీవేస్ వీ హ్యావ్ అ బెస్ట్ టీమ్, వరల్డ్ క్లాస్ టీమ్ ఆఫ్ డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్ అండ్ స్పోర్ట్స్ ఫిట్నెస్ న్యూట్రిషన్ కోచెస్ ఉన్నారు. సో మేమందరం కలిసి అండ్ వీ హ్యావ్ అప్రోచ్డ్ అమెరికన్ సైంటిఫిక్ అసోసియేషన్. సో మేమందరము ఒక రీసెర్చ్ టీమ్ ని తీసుకుని వాళ్ళకి డబ్బులు పే చేసి అన్బయాస్డ్ గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాం, డయాక్లియర్ అనేది. సో ఆ ప్రోడక్ట్ ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఇన్సులిన్ స్పైక్స్ కానీ షూటప్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి, కంట్రోల్ అవుతాయి. సో దీనివల్ల ఫస్ట్ నా టార్గెట్ ఏంటి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేయాలి. సో దీనివల్ల మేము ఏ పేషెంట్ అయితే మమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అవుతుంది, ఏ నొప్పికైనా సరే, ఫస్ట్ ఆ షుగర్ కంట్రోల్ అయితే నాకు ఈజీగా పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ప్రొసీజర్ చేసి నేను పంపించేస్తున్నాను అదే టైంలో. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆ షుగర్స్ ఇంప్రూవ్ అవడం వల్ల మేము, అండ్ ఇంకొకటి మేము ఇచ్చే డైట్ వల్ల. సో డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతున్నాయి షుగర్స్, అదొకటి. అండ్ ఫోర్త్ థింగ్, దీని వల్ల నేను చేసే ఈ సింపాథెటిక్, లంబార్ సింపాథెటిక్ బ్లాక్స్ వల్ల పేషెంట్స్ కి జనరల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ స్పర్శ కూడా వెనక్కి వస్తుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం లేదమ్మా ఇక్కడ వరకు కాలు తీసేయాలి, వేలు తీసేయాలి, ఇట్లాంటివి బాగా వింటున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పేషెంట్స్ లో ఆల్రెడీ ఈ స్టేజ్ వరకు వచ్చిన పేషెంట్స్ కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? ఎస్ మేడం. సో దీన్ని మనము కామన్ గా డయాబెటిక్ న్యూరోపతి ఆర్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో వీటిల్లో నర్వ్స్ కి సంబంధించిన డిజీజ్ ఇది. సో ఇక్కడ 2 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి నరాలకి సంబంధించి అండ్ ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి. సో అదే ఈ రెండింటిని ఇంప్రూవ్ చేసామనుకోండి మనము, సో వీళ్ళకి నరాలకి స్పర్శ కూడా తిరిగి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే అక్కడ పుండు పడింది హీలు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుండు పడదు, వాళ్ళకి తెలుస్తుంది నడిచేటప్పుడు కొంచెం స్పర్శ తెలుస్తుంది. సో దీన్నే మనం ఒక టెక్నిక్ ద్వారా, లంబార్ సింపథెక్టమీ అనే ఒక టెక్నిక్ ద్వారా, ఎస్పెషల్లీ కాళ్ళకి సంబంధించిన నరాల ఒక సమూహం ఉంటుంది, అది స్పైనల్ కార్డ్ లో ఉంటుంది. ఆ నరాల దగ్గరికి వెళ్ళి నేను ఒక 45 minutes ఆఫ్ టైం, ప్రొసీజర్ టైం అనమాట. సో నేను పేషెంట్ ని బోర్లా పడుకోబెట్టి, సో వాళ్ళు మెలుకునే ఉంటారు, లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఎక్కడికైతే ఆ నరాల సమూహం ఉంటుందో ఆ పాయింట్ కే వెళ్ళి నేను సియామ్ అనే కంటిన్యూస్ మిషన్, కంటిన్యూస్ ఎక్స్రేస్ కొడుతుంటుంది అనమాట మిషన్. సో ఆ సియామ్ అనే పరికరం ద్వారా అక్కడ చూసి ఆ నరాల ప్లెక్సిస్ నే, ఆ సమూహాన్ని వెళ్ళి చేస్తే వీళ్ళకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బేసిక్ గా ఈ రోజులలో హాస్పిటల్ అంటే ఖర్చుతో కూడిన పని అని చెప్పేసి కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడం మానేసిండ్రు. సో దీని వల్ల తర్వాత వాళ్ళు చాలా నష్టపోతారు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. బట్ ఇట్లా ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు మీరు వచ్చి ఇమీడియట్ గా చేంజ్ చేసుకోండి బెస్ట్ అని చెప్పాలి అని అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండాలి వాళ్ళకి? చాలా మంది ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా టైం ఉందిలే, ఈ డాక్టర్లు మందులు రాస్తారు కదా, ఈ నంబింగ్ మెడికేషన్స్ అంటే నర్వ్స్ హైపర్ స్టిమ్యులేషన్ అని తగ్గిస్తారు కదా, ఇప్పుడు బానే ఉంది కదా ఇది తీసుకుంటాం. బట్ నోబడీ ఈస్ రియలైజింగ్ దాట్ కి షుగర్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఎలాగో తప్పవు. అది నెల రోజుల్లో కావచ్చు, ఏడాదిలో కావచ్చు, 10 ఏళ్ళలో కావచ్చు. సో ఆ కాన్సిక్వెన్స్ ఏంటి, విపరీతమైన కాలు మొత్తం నల్లగా మారడం మొదలెడుతుంది కదా, అప్పుడు వీడు సొల్యూషన్ గురించి ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు మేము గుర్తొస్తాం సడన్ గా, అరే ఆ రోజు వీడియో చూసాము, అరే ఈ డాక్టర్ ని కాంటాక్ట్ చేయాలని. బట్ వాట్ ఐ సే ఇస్, అంత దూరం తీసుకెళ్లి అప్పుడు ప్రొసీజర్ చేస్తే ఆ రిజల్ట్స్ అనేవి నేను చాలా తక్కువ ఇవ్వగలను. బట్ మీకు ముందుగానే తెలిసింది అనుకోండి, అంటే నేను ఇందాక చెప్పాను, చిన్నగా చురుకులు మొదలవుతున్నాయి, పోట్లు మొదలవుతున్నాయి, మంటలు మొదలవుతున్నాయి, అక్కడ పుండ్లు పడ్డం స్టార్ట్ అవుతున్నాయి, అనంగా మీరు స్టార్ట్ చేసి మీరు ఈ మమ్మల్ని కాంటాక్ట్ చేశారనుకో, మేము మీకు బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం. మీ ఫుట్, అదే మీ కాళ్ళు కానీ మీ వేళ్ళు కానీ సేవ్ చేయగలం. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మళ్ళీ వస్తుందా అండి నొప్పి అనే డౌట్ వస్తుంది చాలా. డెఫినెట్లీ. సి ఇక్కడ ఏంటి అంటే, నేను ఒక ఫినిష్ లైన్ కి నేను
అక్కడ వరకు తీసుకెళ్తా. బట్ ఆ తర్వాత పేషెంట్ మెయింటైన్ చేయడానికి ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి, అండ్ ఫ్యూచర్ లో ఇలాంటివి ఏమైనా సూచనలు కనిపిస్తుంటే డెఫినెట్లీ మమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ మళ్ళీ అంత దూరం వెళ్లకుండా ముందే కాంటాక్ట్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ we can again put them on track. So it will help in lifestyle coaching. మేము కాన్స్టెంట్ గా వాళ్ళతో టచ్ బేస్ చేస్తుంటాం, వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మేము 2 years బ్యాక్ చేసిన పేషెంట్లు కూడా ఇప్పటికీ మాకు ఫోన్ చేస్తారు. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే, మేడం వింటర్ వచ్చింది, రూమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్, అయితే షుగర్ పేషెంట్స్, ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది, మేడం నాకు మళ్ళీ ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, నేను ఏమైనా రావాలా, నేను ఏమైనా చేయించుకోవాలా? సో నేను చెప్తా, మీకు వీడియో కాల్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, మాకు ఏమైనా డౌట్ ఉంటే మేము రమ్మని చెప్తాం. అండ్ దెన్ అగైన్ విల్ సీ ద పేషెంట్. ఇట్స్ నాట్ లైక్ ఒకసారి చేస్తామా వెళ్ళిపోయారా, అలా సంబంధం లేదు అన్నట్టు ఉండదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ ఇందాక మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడ నుంచో, వేరే జిల్లాల నుంచి, వేరే ప్లేసెస్ నుంచి, రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నారు. బేసిక్ గా ఇది మనం చూస్తున్నాం మార్కెట్ లో, అది లేని హాస్పిటల్సే ప్రాణ హాస్పిటల్స్ అని చెప్పేసి చాలా మంది రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో దీనికి మీరు ఇచ్చే నమ్మకం ఏంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి? సో ఫస్ట్ మేము ఏం చేస్తాము, నేను ఇందాకే చెప్పా, ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ ఆర్ వరల్డ్స్ ఫస్ట్ క్లినిక్ అనుకోవచ్చు, వేర్ మేము అసలు ఓపీస్ ఎంకరేజ్ చేయం. ఎందుకు అంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. పేషెంట్ అనేవాడు ఫస్ట్ మా దగ్గర 15 క్వాలిఫైడ్ క్లినికల్ డైటీషియన్స్ అండ్ పారామెడిక్స్ ఉంటారు, వేర్ దే టేక్ కాల్స్. వాళ్ళ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. దే విల్ కౌన్సిల్ ద పేషెంట్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, మీ కండిషన్ ఏంటి, ఎక్కడున్నారు, ఏ స్టేజ్ లో ఉన్నారు, ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చాక మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, ఇవన్నీ వాళ్ళు చెప్పేసిన తర్వాత కాస్ట్ తో సహా అన్ని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత హూ ఎవర్ ఈజ్ రెడీ, నాకు ఈ కండిషన్ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. సో దట్ ఇట్ సేవ్స్ బోత్ ద పేషెంట్స్ టైం యాజ్ వెల్ as ద డాక్టర్స్ టైం. అండ్ మా 100% ఫోకస్ ప్రతి పేషెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పారు చూడండి, ఆ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికే నేను ఫోకస్ ఎక్కువ పెడతాను. అండ్ వీ హ్యావ్ సపోర్టింగ్ టీమ్ వేర్ మై డాక్టర్స్, ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ వాళ్ళు అర్ధరాత్రి అయినా పేషెంట్ వాళ్ళు ఫోన్ చేసి రెడీగా ఉంటారు. సివియర్ పెయిన్ ఉందంటే ఏం చేయాలి సార్, సో దే విల్ బి టేకింగ్ ద కాల్స్. Wonderful. So it's like nowhere in India I can challenge, nowhere in India people take these calls. I'm very happy మీరు వచ్చినందుకు. Thanks a lot. మళ్ళీ ఒకసారి తప్పకుండా ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడాలి. Definitely.